హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మన తెనాలి రామలింగడి కథల్లో ఇంకా ఫైనల్ అనమాట. ఇది బుక్లో కథ కాదు, మా ఫ్రెండ్ నాకు చెప్పింది ఖచ్చితంగా ఈ స్టోరీ పెట్టమని. అందుకని నేను కూడా చెప్తున్నాను అనమాట ఈ స్టోరీ. ఇంకా మనం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చాలా షార్ట్ అండ్ స్వీట్ స్టోరీ అనమాట. మన తెనాలి రామకృష్ణలో ఇంకా ఫైనల్ స్టోరీ అనమాట ఇది. నాతో పాటు మీరు కూడా వినేయండి. మన శ్రీకృష్ణదేవరాయల వారు ఆయనకి వంకాయల కూర అన్న వంకాయలన్నా చాలా ఇష్టమంట. ఆయన చేత్తో ఆయన స్వయంగా వంకాయ చెట్లను అవి నాటి ఆయన దాని పోషణ మొత్తం ఆయనే చూసుకునేవారంట. పోషణ అంతా తనే చూసుకునేవారంట. ఆయన చేత్తో ఆయన పండించినవి ఆయన చేత్తో ఆయన వండుకొని తినేవారట. ఆ చెట్టు మీద ఎవ్వరు చేయవేయడానికి వీల్లేనంత భద్రంగా ఆ చెట్లని ఆయన కాపాడుకుంటూ వచ్చేవారంట శ్రీకృష్ణదేవరాయల వారు. అయితే ఒకరోజు మన రామలింగడికి ఒక కొంటె ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఇంత మధురంగా ఉంటుందా ఈ కూర, వంకాయ కూర, రాజుగారు ఇంత ఇష్టంగా ఇంత ప్రేమతో పెంచి తింటారు దీన్ని వండుకొని, నేను కూడా ఒకసారి రుచి చూడాలి అనుకుని అందరూ పడుకున్న సమయంలో ఎవరు లేని టైం చూసి వెళ్ళి ఓ 4 వంకాయలు కోసుకొని తెచ్చేసుకుంటాడంట మన రామలింగడు. తెచ్చేసుకొని కూర వండి భార్యకు పెట్టి తింటే, అబ్బా నిజంగానే అమృతంలా ఉంది కూర, అందుకే రాయలవారు ఇంత ఇష్టపడుతున్నారు, ఇంత ప్రేమగా పెంచుకుంటున్నారు చెట్లని అని చెప్పి అనుకుని వాళ్ళ బాబుకు కూడా తినిపిస్తాడంట. నా కొడుకు కూడా టేస్ట్ చేయాలి కూర అని చెప్పి తినిపిస్తాడట. అది అయిపోయింది. తెల్లవారిన తర్వాత రాయల వారికి తెలిసిపోయింది వంకాయలు ఎవరో దొంగతనం చేశారని. విచారణ కోసం అందరినీ పిలిపించినట్టే మన రామలింగని కూడా పిలిపించారట. అందరి విచారణ అయిపోయిన తర్వాత మన ఈ తిమ్మరసు వారు ఉన్నారుగా, ఆయనకి రామలింగడి మీద కొంచెం ద్వేషం ఉంది కాబట్టి మన రామలింగడి ఈ పని చేసుంటాడు అది ఇది అని చెప్పి రామలింగడి మీద నూరిపోసారట. ఇప్పుడు రామలింగడి వంతు వచ్చింది. రామలింగడిని అడిగితే, నాకు తెలీదు ప్రభు, నేనేం పాపం చేయలేదు, నేనెందుకు కోస్తాను అని చెప్పి మొత్తానికైతే తప్పించుకున్నాడట. ఇలా కాదు, కూర ఇంట్లోనే వండుకుంటారు కాబట్టి ఇంట్లో వాళ్ళని కూడా పిలిపించి విచారించాలి అని అనగానే అప్పుడు ఇంట్లో వాళ్ళని కూడా పిలిచారట. ఇప్పుడు రామలింగడు వాళ్ళ భార్య వంతు వచ్చింది. వాళ్ళ భార్య కూడా రామలింగడు చెప్పినట్టే చెప్పింది. తన కొడుకును కూడా అడిగారట. కొడుకును అడిగితే, నువ్వు వంకాయ కూర ఎప్పుడు తిన్నావు అని అడిగితే, నిన్న తిన్నావా అని అడిగితే, లేదు తినలేదు, రాత్రి తిన్నావా అని అడిగితే, లేదు తినలేదు అని చెప్పాడంట. మరి ఎప్పుడు తిన్నావంటే, ఒకసారి తిన్నాను అని చెప్పాడంట. అదే ఎప్పుడు తిన్నావు అంటే, వర్షం వచ్చింది, వర్షం వచ్చినప్పుడు మా నాన్నగారు మా కోసం కూర వండి పెట్టారు అని చెప్పాడట. ఇంతకీ మీకు అర్థమైందా? అక్కడ ఎలా తప్పించుకున్నాడో చూసారా రాయలవారు? వాళ్ళ అబ్బాయిని, నిద్రలో ఉన్న అబ్బాయిని మొహం మీద నీళ్లు కొట్టి లేపటం వలన ఆ బాబు వర్షం పడిందేమో, అప్పుడు మా నాన్నగారు కూర వండి పెట్టారేమో అని అనుకుని వర్షం పడినప్పుడు కూర వండి పెట్టారు మా నాన్నగారు అని చెప్పాడు వాళ్ళ బాబు. ఈ రకంగా సరే అయితే ఎప్పుడో అయి ఉంటుందిలే, మన రామలింగడు ఈ తప్పు చేసుండడు అని చెప్పి రామలింగడిని క్షమించి వదిలిపెట్టేశారు. చూసారా, రామలింగడు తెలివితేటలే కాకుండా ఆయనకి అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి ఎంత సునాయాసంగా తప్పించుకున్నారో అర్థమవుతూనే ఉంది. కాలం కూడా సహకరించింది రామలింగడికి. ఎప్పుడో వర్షం పడలేదు, నిన్నే ఆ అబ్బాయి మొహం మీద నీళ్లు కొట్టి లేపటం వలన ఆ అబ్బాయి అలా వర్షం పడిందని చెప్పాడు. ఎంత బాగా తప్పించుకున్నాడో చూసారా. ఏమంటారు, తప్పు చేసి కూడా తప్పించుకున్నాడు మన రామలింగడు. అమ్మవారి అనుగ్రహం, ఆ కాళీమాత అనుగ్రహం రామలింగడి మీద ఉన్నది. మనపై కూడా అలాగే అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళతో రామలింగడు స్టోరీస్ అయిపోయినాయి. ఇంకా రేపు నుంచి మీకు మంచి మంచి క్యూట్ స్టోరీస్తో ముందుకు వస్తాను. నా ఛానల్ని ప్లీజ్ వాచ్ చేస్తూ ఉండండి. వీడియోస్ని కూడా పూర్తిగా చూసి ఒక లైక్ ఇవ్వండి, కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరే మరి, బాయ్ అందరికీ, గుడ్ నైట్.